ఆ! చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్ అనుకోవచ్చు ఇది. ఎందుకు అంటే కేసీఆర్ అనే మాట నిజంగా ఒక ప్రభంజనం సార్. మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక చెన్నారెడ్డి పీరియడ్ దగ్గర నుంచి తీసుకుంటే, ఓకే. చెన్నారెడ్డి గారు కూడా చాలా పవర్‌ఫుల్ లీడర్. 1956 నుంచి తెలంగాణ సాయుధ పోరాటాలు ఎంతోమంది ప్రాణత్యాగాలు జరిగినా, సాధించని తెలంగాణ ఒక కేసీఆర్ నిరాహార దీక్ష కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్‌లో ఇది రావటం వల్ల కావచ్చు. తెలంగాణ ఖచ్చితంగా ఉవ్వెత్తున ఎగిసిపడింది ఆయన పీరియడ్‌లోనే. ఆయన ఖచ్చితంగా ఆహ్, దాంట్లో ప్రముఖ పాత్ర పోషించారు. తదనుగుణంగా మనకి తెలంగాణ రావడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. 10 ఏళ్ల పాటు పరిపాలించడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు. 10 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి మనం ఈ వీడియో చేసినంత వరకు ఓకే. ఎక్కడా గూడా మళ్ళీ కేసీఆర్ గారు మాట వినపడటం గానీ, కనిపించటం కానీ ఎక్కడా లేదు. ఎప్పుడన్నా ఒక ట్వీట్ పెట్టటం, ఏదైనా చేయటం చేస్తుంది కేటీఆర్ గారు చేస్తున్నారు. హరీష్ రావు గారు కూడా ఎక్కడో చోట మాట్లాడడం జరుగుతుంది. కానీ ఎందుకసలు కేసీఆర్ గారు బయటికి రావడం లేదు? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? ఆయన హెల్త్ బాలేదని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం? ఆయన హెల్త్ కాన్షియస్, ఆయన హెల్త్ ఎలా ఉండబోతోంది? భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా మనం చూసే అవకాశం ఉందంటారా? మీ దివ్య దృష్టి ఏం చెప్తోంది చెప్పండి? ఓకే. గుడ్ మేడం. ప్రేక్షకులకు, పొలిటికల్ లీడర్స్‌కి నమస్కరించి చెప్తున్నా. నేను వ్యక్తిగతంగా గాని, పార్టీ పరంగా గాని నాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవు మేడం. కేవలం మీరు అడిగిన క్వెషన్స్‌కి నా దివ్య దృష్టితో మాత్రమే చెప్పడం జరుగుతుంది. నేను గతంలో ఇంతకుముందు వీడియోలో చెప్పాను. దివ్య దృష్టి అంటే ఏంటిది అన్నది జన్మించిన ప్రతి ప్రాణజీవికి, ప్రతి మానవునికి వస్తుంది. ఎవరు గ్రహించలేకపోతున్నారు. దాన్నే కర్మ అంటామని నేను చెప్పడం జరుగుతుంది. సో, నా కర్మలో భగవంతుడు జన్మతా ఉన్న నా కర్మలో ఉన్నది నేను అమలు చేస్తున్నా తప్ప, ఇది వ్యక్తిగతంగా మాత్రం దయచేసి నేను ఇన్వాల్వ్ కావట్లేదు మేడం. సో, దివ్య దృష్టిలో ఆల్రెడీ నాకు కేసీఆర్ గురించి రావడం జరిగింది మేడం. సో, ఇంట్రెస్టింగ్ ఒకటి చెప్పాలంటే సింపుల్‌గా యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది నేను ఇంచుమించు ఒక 4 ఇయర్స్ తర్వాత చెప్దాం అనుకున్నాను. సో, మీరు అడిగారు ఇప్పుడే. కేసీఆర్ సో, ఇప్పుడు మీరు అన్నారు. ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఎంతో కష్టపడి తెలంగాణ ప్రభుత్వం తేవడం జరిగిందని. దానికి కౌంటర్‌గా అది దైవానుగ్రహం లేనిది జరగదు. నేను ఈ మన తెలంగాణ సెపరేట్ కాకముందు ఒక 5 ఇయర్స్ ముందే చెప్పాను నేను. ఆంధ్ర తెలంగాణ విడిపోతుందని. అది దైవ నిర్ణయాన్ని మానవుడు అమలు చేస్తుండు. భగవంతుని విశ్వరూపంలో మన దేహము దేవాలయం చెప్పాను. మన ఇంతకుముందు వీడియోలో చెప్పాను. మన దేహము భగవంతునికి ఒక వాహనం లాంటిదని చెప్పాను. సో, కర్మానుసారము మనము ఈ అవతరించినము, కర్మానుసారము జన్మించినము, కర్మానుసారం వృత్తులు చేస్తున్నాము, కర్మానుసారం మరణిస్తున్నాం. ఇది జన్మకర్మలో ఉంది, మానవుడు అమలు చేస్తుండే తప్ప ఆ అహంకారానికి పోతే భగవంతుడు పతనానికి దారితీస్తాడు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆ భగవంతుడు రథ చక్రవర్తిగా కేసీఆర్ని పెట్టడం జరిగింది. తెలంగాణ సాధించడం జరిగింది. సుదీర్ఘంగా 10 సంవత్సరాలు పాలించడం జరిగింది. సో, మీరు చూడండి, పరిపాలన విధి విధానానికి అది ఫెయిల్యూర్ ఓడిపోయిందా, లేకుంటే కర్మానుసారం ఓడిపోయిందా? నేనే క్వశ్చన్ ఆన్సర్ తీసుకొని చెప్తున్నా. ప్లస్ ఇప్పుడు మేడం ఏంటంటే, ఇది భగవంతుడు ఉన్నాడు అని, కర్మలు నిజము, కర్మ డామినేట్ చేస్తుంది, మానవుడు ఊహించింది కాదు అనడానికి నేను ఇది ప్రజలకు తెలియజేస్తున్నా మేడం. యాక్చువల్గా చెప్పాలంటే, గత చరిత్రలో ఎవరు చేయని పథకాలు కావచ్చు, ఆకర్షణీయమైన పథకాలు కావచ్చు, ఎన్నో కేసీఆర్ గారు అమలు చేయడం జరిగింది. పరిపూర్ణంగా అవి సాధించడం జరిగింది. ప్లస్ మీరు చూడండి, గత చరిత్రలో ఏ సీఎం కూడా, ఏ పిఎం కూడా ఎవరు చేయలేని గుళ్ళు గోపురాలు భగవంతుని దృష్టిలో అన్ని కూడా నిర్మించడం జరిగింది. మరి భగవంతుని గుళ్ళు గోపురాలకు బాగా ప్రాముఖ్యత ఇచ్చాడు. యాగాలకు చేశాడు, ఇవన్నీ మొత్తం చేశాడు. ప్లస్ ఇప్పుడు ప్రతి దేవాలయంలో ఉన్న మన పూజారులకు కూడా గవర్నమెంట్ సాలరీ ఇవ్వడం జరుగుతుంది. సో, ఆయన చేసిన పథకాలు యాక్చువల్గా చెప్పాలంటే నిరంతరము ఫస్ట్ క్లాస్ కాకుండా పాస్ అయ్యే మార్కులనే చాలా సార్. ఆయన కొన్ని విషయాల్లో చాలా మెచ్చుకోవచ్చు. రైతులకు కూడా
ఈరోజు రైతుల పండగ అని చేస్తూ ఉన్నాము. రైతు బంధు అనేది చాలా గొప్ప రెవల్యూషన్‌లా వచ్చిందసలు రైతు బంధు. రైతు బంధు ఒకటే గాకుండా గూడా హ్మ్. ఇప్పుడు మనం నిరంతరంగా ఆహ్, ఆహ్, ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా కొన్ని మంత్లీ రాంగానే ఇప్పుడు నా దగ్గరకు చాలా మంది వస్తారు పేషెంట్స్. అవునవును. వాళ్ళు నెల రాంగానే నాకు కేసీఆర్ పెద్ద కొడుకు అని అంటారు చాలా మంది. అవును. అప్పుడు నిజంగా గూడా ఆయన ప్రతి వ్యక్తిలో గూడా 100కు ఇంచుమించు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యేంత మార్క్స్ ఇవ్వచ్చు. కెపాసిటీ కూడా ప్రజల్లో ఉంది. హ్మ్. కానీ హ్మ్. ఓటమికి కారణం ఏంది హ్మ్. అన్నది నేను ఇప్పుడు ప్రత్యేకించి ఈడ పాయింట్ ఏందంటే ఎందుకు తీసుకొచ్చినా అంటే ఓటమికి గెలుపుకు కారణం ఏంది? హ్మ్. మనిషి చేసుకున్న పాప పుణ్య కర్మంలా. హ్మ్. అంటే ఆయన పుణ్యకర్మలే చేశాడు అన్ని. మరి హ్మ్. ఎందుకు ఓడిపోయిండు కారణము? హ్మ్. ఆయన జన్మకర్మానుసారం ఓడిపోయిండు ఆయన. హ్మ్. నువ్వు ఎన్ని మంచి పనులు భగవంతుడు ఫ్రమ్ టు ఫ్రమ్ పీరియడ్ పెడతాడు. ఆ వ్యక్తి రథసారథిగా పెడతాడు. అవన్నీ చేయించుకుంటాడు భగవంతుడు. హ్మ్. తర్వాత అలాంటి వ్యక్తులు మళ్ళా మిగతా అపోజిట్ పార్టీ వాళ్ళు గూడా ఎగ్జాంపుల్‌గా రేవంత్ రెడ్డి గారు. హ్మ్. మళ్ళా ఆయన ఓడిపోయి అంత మంచి చేసినా ఓడిపోయి మళ్ళా రేవంత్ రెడ్డి గారు రావడం కారణం ఏందంటే, అది విష్ణుమూర్తి అనుగ్రహం మీకు చెప్పాను నేను. అవును. అది కర్మానుసారం గెలిచాడాయన. హ్మ్. వ్యక్తుల గుణాలను బట్టి మనిషి ఓటమి గెలుపులు లేవు మేడం ఆడ. హ్మ్. వ్యక్తుల కర్మలను బట్టి ఓటమి గెలుపులు ఉన్నాయని మీకు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఓకే. ప్లస్ ఇప్పుడు గూడా మీరు చెప్పారు ఒకటి. కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు ఆనందంగా ప్రజల్లో ఉండి, ఇప్పుడు మొత్తమే అసలు ఓడిపోయిన కాడ్నుంచి ప్రజల్లో రావట్లేదు. హ్మ్. అసలు ప్రజల దృష్టికి రావట్లేదు. ఆయన ఆరోగ్యం, అనారోగ్యం మరి ఎట్లుందో ఇదని మీరు ఒక క్వెషన్ ఏశారు. ఇది నా దివ్య దృష్టిలో రావడం జరిగింది కేసీఆర్ గురించి. హ్మ్. నేను గత 4 ఏళ్ల నుంచి చెప్తున్నా నేను. హ్మ్. కేసీఆర్ గారికి విష్ణువు డెడ్ అగైనిస్ట్ ఉన్నాడు. ప్రతీది నేను గూడా 4 ఏళ్ల నుంచి చెప్పుకుంటున్నాను. హ్మ్. హ్మ్. విష్ణుమూర్తి అగైనిస్ట్ ఉన్నాడని. హ్మ్. అది మనం ఎట్లయితే అన్నామో అది హ్మ్. కేసీఆర్ అనేది వటవృక్షము, బీఆర్ఎస్ అనే వటవృక్షము. చూడడానికి పూలు, పండ్లు అసలు దీని మీద ఒక హ్మ్. ఒక ఆ! క్వెషన్ తీసుకొని మాట్లాడితే ఛానెల్ పేరు అనవసరం గానీ, చాలా అంటే చాలా ఉవ్వెత్తున దాని గురించి ప్రభంజనమే అయింది. కేసీఆర్‌కి ఇలా అవుతుందా అని చెప్పేసి అప్పుడు కామెంట్స్ రావటం నేను జరిగింది గూడా. అంతా అసలు అవును. ఓటమి ఓడిపోతాడన్నది ఎవరు చెప్పలే అప్పుడు. అవును. నేను చెప్పాను. హ్మ్. వాళ్ళు హ్మ్. ప్రత్యక్షంగా చెప్తే కార్యకర్తలు పొలిటికల్ చాలా లీడర్స్ మంది ఎగనెస్ట్ కోపానికొస్తారు. అయ్యారు ఇదని మనకి. అగైనెస్ట్ అయితారని నేను ఇండైరెక్ట్ షాక్ ఇచ్చాను పార్టీకి. హ్మ్. హ్మ్. ఏమి ఇచ్చాను నేను మొత్తము మన కంటికి అవుపడేది బీఆర్ఎస్ పార్టీ వటవృక్షం అనేది కంటికి అవుపడేది పువ్వులు పండ్లతో కలకల ఆడుతుంది. హ్మ్. ఆ భూఅంతర భాగంలో ఉన్న వేర్లు మాత్రం మొత్తము అది చెదలు బట్టి మొత్తం బలహీనంగా ఉన్నాయి. కొంచెం గాలి గట్టుకొస్తే కొట్టుకుపోతది, పడిపోతదని చెప్పాను నేను. హ్మ్. అది మనం అన్నట్టుగానే అది ఓడిపోవడం జరిగింది. అవును. ఇది దైవ నిర్ణయాన్ని నా దివ్య దృష్టిలో వచ్చిన దాన్ని ప్రజలకు ప్రత్యక్షంగా గాకుండా, ఎవరికీ ఇబ్బంది లేకుండా ఇండైరెక్ట్ నేను 6 నెలల ముందే నేను చెప్పాను. ఓకే. మునుగోడు ఎలక్షన్‌లో చెప్పాను నేను. హ్మ్. హ్మ్. మునుగోడు ఎలక్షన్‌లో గెలుపు కూడా ఓటమి కొరకని నేను చెప్పాను. హ్మ్. అది ఇండైరెక్ట్ చాలా మంది ఎందుకంటే ఎవరు కూడా ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడు జన్మిస్తాడు, ఎప్పుడు మరణిస్తాడు అన్నది కూడా ఫిక్స్ ఉంటది కాల నిర్ణయంలో. హ్మ్. హ్మ్. కానీ మనం అన్నీ చెప్పకూడదు. సైకాలజీ రైజ్ చేయకూడదు. అది హ్మ్. ఇండైరెక్ట్‌గా మనం చెప్పడం జరిగింది. అది నిజంగా తూచా తప్పకుండా అలాగే జరిగింది. హ్మ్. తనకు రెండోసారి గెలిచిన తర్వాత విష్ణుమూర్తి ఓన్లీ 1 ఇయరే సపోర్ట్ ఇచ్చాడు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి బీఆర్ఎస్‌కి అగెయిన్స్ట్ ఉంది. అది హ్మ్. మార్పు కొరకు కావచ్చని నేను భావిస్తున్నా. ఆయన చెడు ఓకే. పనులు చేసిండన్న దాన్ని కాదు. ఒక హ్మ్. మార్పు కొరకు ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చడానికి భగవంతుడు విష్ణుడు నువ్వు ఎంత మంచి పని చేసినా కాల నిర్ణయంలో కర్మానుసారం ఓటమిగా రాసి ఉంటే రావాలి. హ్మ్. నీకు మంచి కూడా చెడుగా అవపడుతుంది ప్రజల హ్మ్. దృష్టిలో. హ్మ్. ఇప్పుడు నిరంతరం ఓ వ్యక్తికి పరవన్నం, అరవన్నం, అమృతం పెట్టినా కూడా అది మళ్ళా రుచించదు. చట్నీ కావాలి రోజు ఇదే తింటున్నాం కదా అన్న అవునవును. పరిస్థితులు వస్తాయి. అసలు గెలుపు నుంచి నేర్చుకునే పాఠాల కన్నా ఓటమి నుంచి నేర్చుకునే ఆ! పాఠాలు అయితే ఎక్కువుంటాయి. ఇప్పుడు ఆ దృష్టిలో కేసీఆర్ గారు మొదటి నుంచి కేసీఆర్ గారు నేను చెప్పాను. భగవంతుడి హ్మ్. ముద్దుల బిడ్డ, బ్రహ్మదేవుని ముద్దుల బిడ్డ అని చెప్పాను. నేను రకరకాల కేసీఆర్ గురించి ఇదివరకు చెప్పాను. సో, ఓటమి కూడా భగవంతుడు కారణం. గెలుపుకు భగవంతుడు కారణం. ఓటమి కూడా భగవంతుడు కారణం. ఓకే. మనిషి చేసుకున్న పాపపుణ్య కర్మలు కాదు ఈడ. డామినేట్ చేసేది గెలిపించుటకు, ఓటించుట కారణము. సో, ఇప్పుడు మీరు చెప్పిన ఆ ఓటమి తర్వాత ఆయన అడ్రస్ గల్లంతు. ప్రజల్లో లేడు. ఆయన ఎలా ఉన్నాడు మీ దివ్య దృష్టి ద్వారా మీరు చెప్పమన్నారు. హ్మ్. నా దివ్య దృష్టి ద్వారా నాకు రావడం జరిగింది ఆయన గురించి. చెప్పండి. ప్రత్యేకించి నేను చెప్తున్నాను. రూలింగ్‌లో ఉన్న 10 సంవత్సరాలలో లేని ఆనందం ఇప్పుడు పడుతున్నాడు ఆయన. ఆయన ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆయన మానసిక సంతోషం విషయంలో కావచ్చు, ఆయన ఇప్పుడు ఒంటరిగా ఉండొచ్చు గానీ,
ఉమ్, రూలింగ్ లో లేని ఎనలేని ఎంత ఆనందపడ్డాడు కానీ ఉమ్, ఇప్పుడు స్టిల్ ఆయన ఏకంగా ఒక ఇంటిలో ఉండి ఆయన ఒకడు ఎనలేని సంతోషంగా ఉన్నాడు. ఆయన ఉమ్. ఆరోగ్యంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. మళ్ళీ మనం కేసీఆర్ చూస్తాం. నేను అది ఇప్పుడు చెప్పాను. ఓకే. నేను గత 10 సంవత్సరంలో లేని రూలింగ్ లో లేని ఆనందం ఇప్పుడు పడుతున్నాడు. ఇప్పుడు ఆ ఆనందం అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. రైట్. సో అదండి కేసీఆర్ గురించి. మొత్తానికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. కేసీఆర్ ని అభిమానించే వాళ్ళు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, పార్టీ కానివ్వండి, కేసీఆర్ గారు గతంలో నిజంగా స్ట్రెస్ లోనే ఉంటారు ఎవరైనా కానీ. రూలింగ్ లో ఉన్నప్పుడు ఆ ఒత్తిడి ఉంటుంది, ఆ పని భారం ఉంటుంది. దాని నుంచి రిలాక్సేషన్ లో కానివ్వండి, లేదా ఫ్యూచర్ గురించి భవిష్యత్తు ప్రణాళికకి సంబంధించిన ఆనందంలో కానివ్వండి, ఏదైనా కానీ కేసీఆర్ గారు చాలా ఆనందంగా ఉన్నారని చెప్తున్నారు పివి రెడ్డి సార్. చూద్దాం ఫ్యూచర్లో మళ్ళీ కేసీఆర్ గారిని చూస్తామేమో, ఎలా ఉంటుందో భవిష్యత్తు. దానికి సంబంధించి కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.